న్యాయాధిపతులు 21వ అధ్యాయము మొదటి 12 వచనాలు ధ్యానించుకుని యవనస్తుల కూడుకను ముగించుకున్నాం. గత వారంలో పై వచనాలు చూసుకున్నాం. అధ్యాయం అంతా కూడా అయిపోయింది. కాబట్టి ఇశ్రాయేల్లో జరిగిన అపవిత్రమైన కార్యాన్ని బట్టి లేవీని యొక్క భార్యను బెన్యామీనీయుల గోత్రంలో వారు చంపేసిన కారణం చేత వారి మీద యుద్ధానికి వెళ్ళారు. బెన్యామీనీయుల్లో చాలామంది చనిపోయారు. కేవలం 600 మంది పురుషులు మాత్రం మిగిలారు కదా. అయితే బెన్యామీనీయులు కూడా ఇశ్రాయేలు సంబంధులే, ఇశ్రాయేలు దేవుని కలిగిన వారే. అయితే ఏంటంటే వారిలో అపవిత్రమైన కార్యాన్ని చేసిన వాడు ఆ స్త్రీని చెరిసి చంపిన వారిని అప్పగించలేదు. కొత్త నిబంధన కూడా ఏం చెప్తుందంటే మీలో ఉన్న పాప పురుషుని ఏం చేయాలి? తీసేయాలి. పులుసుని పిండి కొంచెమైనా ముద్ద అంతా ఏం చేస్తుంది? 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఏంటంటే అపవిత్రమైన కార్యాలు, జార కార్యాలు చేశారనమాట. జారత్వం అనేది ఉంటుంది, తర్వాత వ్యభిచారం అనేది ఉంటుంది. జారత్వం అంటే అర్థం ఏంటంటే బంధువులు అనేది జరిగే లైంగిక పాపాలు అన్నమాట. సో వ్యభిచారం అంటే అర్థం ఏంటంటే ఇతర పరాయ వ్యక్తులతో జరిగేది. అలాగే ఆత్మీయ వ్యభిచారం కూడా ఉంటుంది. నిజ దేవుని కాకుండా ఏ దేవుడు కాని వారిని మనం పూజించినప్పుడు కానీ అప్పుడు ఏమవుతుంది? అది కూడా ఆత్మీయ వ్యభిచారం అవుతుంది. సో కాబట్టి దాని అంతటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణం పెట్టి మనల్ని విడిపించి మనల్ని ఏం చేశాడు? పవిత్రపరిచాడు. బెన్యామీను గోత్రము వారు చేసిన పాపాన్ని బట్టి ఒప్పుకొని విడిచిపెట్టలేదు కనుక మిగిలిన వారందరితో ఇశ్రాయేల్ గోత్రాలతో సమాధాన పడలేదు కనుక వారందరూ కూడా నశించిపోతూ వచ్చారు. తర్వాత అంతా కలవటానికి గురయ్యారు. అయితే మనం కూడా అటువంటి వారము. ఎటువంటి వారము? బెన్యామీను, అపవిత్రులైన బెన్యామీను లాంటి వారము. ఆత్మీయ వ్యభిచారం చేశాము, తర్వాత భౌతికంగా కూడా అపవిత్రులు మనం. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి ప్రాణాన్ని పెట్టి మనలో క్రీస్తు యేసునందు విశ్వాసాన్ని కలుగు చేశాడు. అందుకనే Hebrew 12:1 ఉంది, విశ్వాసము కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన మరణ పునరుద్ధానాలందు విశ్వాసం ద్వారా మన పాపాలను ఒప్పుకోవడం ద్వారా క్షమించి మనల్ని ఏం చేశాడు? పవిత్రపరిచాడు. ఇశ్రాయేలుతో సహపౌరులు చేశాడు. మిగిలిన గోత్రాలతో ఏం చేశాడు? ఐక్యపరిచాడు. అంటే ఆ విధంగా ఇప్పుడు బెన్యామీనులకి ఆ పరిస్థితి లేదన్నమాట. సో ఎందుకంటే అందుకనే ఒప్పుకొని విడిచిపెట్టాలి, సమాధాన పడాలి. సమాధాన పరచువారు ధన్యులు, సమాధానంగా ఉండటం కూడా. ఇందాక కూడా పాట పాడుకున్నాం ఇంగ్లీష్లో, పీస్, పర్ఫెక్ట్ పీస్. పీస్ అంటే అర్థం ఏంటంటే వివాదం లేనప్పుడు పీస్. అనేక అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే వివాదం అనకూడదు, దేవునికి మనుషులకి వైరం అనకూడదు. దేవుడితో ఎప్పుడు కూడా ఏం కలిగి ఉండాలి మనం? సమాధానం. ఏది సమాధానాన్ని కోల్పోజేస్తుంది దేవునితో అంటే అవిధేయత, అపవిత్రత, దేవుడు చెప్పింది చేయకపోవటం కదా. ఇక్కడ దేవునికి కోపం వచ్చింది, బెన్యామీనులు ఆ పని చేసినందుకు. మిగిలిన వారికి కూడా ఏమొచ్చింది? కోపం వచ్చింది. అలాగే మనమందరం కూడా బెన్యామీనులు వంటి వారమైనప్పటికీ కూడా క్రీస్తు ప్రాణం పెట్టి మనం రక్షించుకున్నాడు. దేని కొరకు చెప్పండి చూద్దాం. సమాధానపరచుకోవటం, లేకపోతే దేవునితో సమాధానపరచడం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి, త్వరగా చదవండి. ఎవరైనా చదవండి. రోమా 5:1. ఇది కాబట్టి విశ్వాస మూలమున మొట్టమొదటి ఏం కావాలి? విశ్వాసం ద్వారా మొదట ఏమొస్తుంది? నీతిమంతులు. అంటే పాపాలన్నీ పోతాయి, నీతిమంతులుగా తీరుస్తారు. అంటే పాపము లేని వారని అర్థం. నీతిమంతులుగా తీర్చబడి క్రీస్తు యేసు ద్వారా ఏం కావాలి? యేసుక్రీస్తు ప్రభు మనల్ని దేవునితో, తండ్రి అయిన దేవునితో, పరిశుద్ధుడైన దేవునితో సమాధానపరచడానికి, దేవుని యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పించటానికి, మనం దానికి జీవితాంతం విధేయులయ్యి పరలోక రాజ్యం చేరటానికి, శాశ్వత కాలంలో దేవునికి విధేయులుగా ఉండటానికి,
దేవుని సేవించటానికి క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనం ఏం చేశాడు? సమాధానపరుచుకున్నాడు. ఓకే, క్రీస్తు ద్వారా మనల్ని సమాధానపరుచుకున్నాడు. సమాధానపరచబడిన మనం, దేవునితో సమాధానపరచబడిన మనం ఒకరితో ఒకరు ఏం చేయాలి? సమాధానం. ముఖ్యంగా పోట్లాట్లు ఎక్కడ వస్తాయంటే ఇంట్లో వస్తాయి. ఎవరి మధ్యలో వస్తాయి? భార్య భర్తల మధ్య వస్తాయి. వెంటనే ఏమవుతుంది? అందుకనే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సమాధానం పోయేటట్టుగా డీల్ చేయాలి. చాలామంది అందుకని డెలికేట్గా చూస్తారు. కొన్నిసార్లు చెప్పినప్పుడు భర్త కరెక్టు, భార్య కరెక్ట్ కాదు, కానీ నేనే కరెక్ట్ అంటుంది అన్నప్పుడు ఇక గొడవలు తప్పేమి ఉండవు. ఏం చేయాలి? ఆగిపోవాలి. మౌనం ఏం చేస్తుంది? ఓకే అండి. అందుకనే యేసు ప్రభు కూడా ఇప్పుడు తెలియదు మీకు, తర్వాత తెలుసుకుంటారని చెప్పారు. అర్థమైందండి? చెప్పినప్పుడు అర్థం కాలేదనుకో ఏం చేయాలి? సాగర్, ప్రస్తుతానికి వదిలే, మ్యాటర్ అక్కడ పెట్టండి, దాని సంగతి తర్వాత వాడు ఏదో రకంగా తెలుసుకుంటారు మెచ్యూరిటీగా. కొన్నిసార్లు భార్య కరెక్ట్గా ఉంటుంది కానీ భర్త సరిగ్గా అర్థం చేసుకోడు. అప్పుడు కూడా ఏమొస్తుంది? తర్వాత అన్నదమ్ముల దగ్గర వస్తాయి. ఎవరెవరి దగ్గర వచ్చినాయి? కయ్యోను, హేబేలు. హేబేలు మంచోడా, కయ్యోను మంచోడా? ఎప్పుడు చెడ్డవాడు ఏం చేస్తాడు కదా, సమాధానాన్ని పాడు చేస్తాడు. ఏశావు మంచోడా, యాకోబు మంచోడా? యాకోబు చెడ్డవాడైనప్పటికీ తన ప్రవర్తన అంతటిని సరి చేసుకున్నాడు, దేవుని తన పక్షం చేసుకున్నాడు. దేవుడు తను ఏర్పరచుకొని వాగ్దానం చేశాడు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉండగానే తన ఏర్పాటుని బయలుపరిచాడు రెబెక్కాకి. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ తను సేవించే ఆధిక్యత ఎవరికి వస్తుంది? యాకోబుకి వస్తుంది. యాకోబుని యాకోబుగా ఉంచలేదు కానీ యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. మనల్ని పాపులుగా ఉంచలేదు కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా పాప క్షమాపణ ద్వారా నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా మాత్రమే కాదు కానీ సమాధాన పరిచర్య మనకి ఇచ్చాడు. వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ పీస్. వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ పీస్. ఓకేనా? సమాధానానికి ఎవరు మనం? ప్రతినిధిని. బాగా చెప్తాం. ఓకేనా? అట్లా మైండ్ పెట్టి వినాలి మంచిగా. వింటున్నారా? ఏం వింటున్నారు? స్కూల్లో కాలేజీలో వింటున్నట్టు వింటున్నారు. అక్కడ ఎందుకంటే నోరు మీద పేద ఉన్నది. ఇక్కడ కూడా అట్లే తయారయ్యారు. మీకు లోపలికి వెళ్తుందో లేదో నాకు అర్థం కాదు. అట్లా మనల్ని ఏం చేశాడు? సమాధానం ఇచ్చాడు. అట్లా యేసుక్రీస్తు ప్రభుతో కేవలం దేవుని పిల్లలుగా మాత్రమే కాకుండా, లేకుండా దేవుని సేవకులుగా మాత్రమే కాకుండా, సో దేవుని యేసుక్రీస్తు ప్రభుకి భార్య స్థానములను కూడా మనం తీసుకొచ్చాడు. ఓకే, భార్య అంటే ఫిజికల్ భార్యలా కాదు, ఎందుకంటే తన సహకారిగా చేసుకున్నాడు కదా. ఇక్కడ భార్యాభర్తలు ఎట్లా ఉంటారో అట్లా ఏం చేశారు? సమాధానపరుచుకుని, అంటే పరలోకంలో నిత్యత్వంలో స్త్రీ పురుషుని ఆధిక్యత, పురుషునికి ఉన్న ఘనతను బట్టి తన భార్య కూడా ఉంటుందా లేదా? చాలామంది ఎవరు ఈ రోజుల్లో ఎప్పుడు కూడా భార్యల్ని నొక్కి పెట్టాలని చూస్తారు, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తారు. అందరూ కాదు, క్రీస్తు యేసు కలిగిన మనసు ఉంటే సరిగ్గానే ఉంటారు. ఆ మనసు లేనప్పుడు శరీరతత్వం కలిగి బయటకు మాత్రం చాలా పయస్గా కనబడతారు, చాలా భక్తులుగా కనబడతారు కదా. అందుకని అందరిని ఏం చేయకూడదు? నమ్మద్దు. కొన్నిసార్లు నమ్మించేస్తారు. ఎందుకంటే ఇట్లా చాలామంది కూడా మోసపోయారు. యేసుక్రీస్తు ప్రభువు అందరినీ యాక్సెప్ట్ చేయలేదు. అయితే తనకు తెలిసి కూడా తనని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే తాను ఈ లోకంలో చనిపోవటానికే కావాలి వచ్చాడు కాబట్టి. సో ఆ విధంగా ఒకరిని ఆ పని కొరకు కూడా ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. ఓకే, ఎన్నుకున్నప్పటికీ కూడా ఆఖరిలో కూడా తాను హెచ్చరిస్తూ వచ్చాడు. ప్రభురాత్రి భోజనం దగ్గర హెచ్చరిస్తూ వచ్చాడు. సో నాతో కలిసి గిన్నెలో చెయ్యి ముంచేవాడు ఏమవుతాడు? రొట్టె ముంచేవాడు ఏమవుతాడు? నన్ను అప్పగిస్తాడు అని చెప్పాడు. నేనా అని అందరూ అన్నారు, కానీ
ఆయన కూడా అన్నాడు కానీ పరివేసిన నీవు అన్నట్టే అన్నాడు కానీ ఆయన మార్చుకున్నాడు మనసు. ఇట్లా మార్పు చెందిన వారు చాలా ఉంటారు. ఈవెన్ విశ్వాసుల్లో కూడా ఎంత చెప్పినా కూడా నువ్వు తప్పు చేస్తున్నావు, నీ ఆత్మీయ జీవితానికి నష్టం, నీ కుటుంబ జీవితానికి నష్టం, సమాధానం అని చెప్తే మారరా. తాగుబోతుల్లాగా ఉంటారు. తాగుబోతులు త్వరగా మార్చుకుంటాడా? వ్యసనం వదిలేస్తాడా? అట్లా అనుకో. అందుకనే క్రీస్తు యేసు సంఘాన్ని ఏ రీతిగా డీల్ చేస్తున్నాడు ఆ రీతిగానే ఒక స్త్రీని ఎట్లా డీల్ చేస్తున్నాడు అట్లాగే డీల్ చేస్తున్నాడు. అట్లాగే స్త్రీ పురుషులు కూడా సంఘంలో ఇలాగే కుటుంబంలో అలాగే ఉండాలి. మాకెందుకు చెప్తున్నా యవనస్తులు పెళ్లి కావలేదు కాబోయే ముందు జాగ్రత్త గురించి చెప్తున్నాం. అవ్వకుండా ఉంటుందా? మీరు కూడా బెన్యామీనీలకి ఏం లేదు. ఇప్పుడు ఆడపిల్లలు లేరు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు పురుషులు? తప్పించుకున్న వాళ్ళు 600 మందికి. ఇప్పుడు ఎంతమంది కావాలి? 600 మంది లేరు. ఇక్కడికి రండి. ఇప్పుడు మొదటి వచనంలో ఏం చేశారంటే, ఇశ్రాయేలు తమలో ఎవడనో తమ కుమార్తెను బెన్యామీనికి ఇవ్వకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకున్నారు. మనం ఎవరు కూడా, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న కోపంతో వాళ్ళు, ఎందుకంటే ఎవరిష్టానుసారంగా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే రాజు లేని కారణం చేత ఎవరిష్టానుసారంగా వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. దేవుని ఆలోచన కొరకు కనిపెట్టకుండా ఇష్టానుసారంగా మనం డెసిషన్స్ తీసుకుంటే ఇట్లాగే ఉంటాయి. అనేక విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం. ప్రార్థన చేయాలి, దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టాలి. ఆలోచన ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం? అందుకనే యేసుక్రీస్తు ప్రభు పేరుంది ఏంటి? ఆలోచనకర్త. బలవంతుడైన దేవుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి. పాత నిబంధనలో ఉన్న యెహోవాకి ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. అర్థమవుతుందండి? కాబట్టి అలాగా ఎప్పుడైతే మనం శరీరానుసారంగా ఈ తీర్మానాలు కానీ ఒట్లు పెట్టుకుంటామో, ప్రమాణాలు చేసుకుంటామో అవి నిలవు. పెళ్ళిళ్ళలో కూడా మన దగ్గర ప్రమాణాలు పెళ్ళిళ్ళలో చేస్తారు. కొంతమంది బాప్తిసాల్లో చేస్తారు. ఇక్కడి నుంచి క్రీస్తు కొరకు శ్రమ పడతావా, సంఘానికి అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుల ప్రార్థనలో ఎడతే కొనసాగుతామంటే అందరూ చేయగలుగుతారు. ఎస్ కానీ మధ్యలో రారు. మరి పెళ్ళికి ప్రేమించి పోషించి అనుకూల సమయంలో, ప్రతికూల సమయంలో, ఆరోగ్యమందును అనారోగ్యమందును అన్నిట్లో ఏం చేస్తాను? నమ్మకంగా ఉందనని ప్రమాణం చేస్తారు. ఏదండి? తర్వాత ఇంకా ఎన్నెన్నో ఆత్మీయంగా కూడా చేస్తారు. ఈమెమో క్రీస్తుకు లోబడినట్టుగా నేను నీకు లోబడతానని, ఆయనేమో క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా నేను ప్రేమిస్తానని, ఇద్దరము పరిశుద్ధాత్మ వరాన్ని కలిగి ఉన్నాం కనుక మన శరీరాన్ని అపవిత్రపరిచి పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా ఉండాలని ప్రమాణం చేస్తారు. చివరికి చూస్తే ఏముందండి? నా రాబడి అంతట్లో దేవునికి ఇస్తానని ఒకరొకరు ఆటంకపరుచుకోకుండా రాబడిలో రావాలి. రాకుండా ఏమిస్తారు? అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు? రాబడి, పోబడి కాదు. ఏది? రాబడిలో ఇస్తాను. ఏది? ఎక్కడ? లేదు, చాలా మంది అట్లా. అయితే మనం ఆడిన మాట గుర్తుపెట్టుకుని ఏం చేయాలి? అందుకనే యాకోబు అంటాడు. యాకోబుకి బాగా తెలుసు మాట తప్పే వారి గురించి. మీలో అనేకులు బోధకులు కావద్దు. ఎందుకంటే మాట యందు నిలబడి. బాగా చెప్పారు. మాట ఇచ్చి ఏం చేస్తారు? ఇది ప్రమాణం. దేవుడు అది చూస్తాడు. ఇప్పుడు మాటకి చూడండి. యాకోబు పత్రిక 3:1 త్వరగా చదవండి. నా సహోదరులారా, బోధకులమైన మనము
కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండి ఎలయనగా అనేక విషయంలో మనం అందరము తప్పిపోతున్నాము. మాట ఎందు తప్పని ఎడల లోపము లేని వాడుగా ఉంటాడు. మాట ఇచ్చి నెరవేర్చకపోతే ఏమవుతుంది? లోపం, అంతకంటే పెద్ద లోపం లేదు. బోధకులు ఎక్కువ అలా చేస్తారు. బోధ చేసేవాళ్ళు ఎట్లా చేస్తారు? అట్లా చేయదు, యథార్థంగా ఉండాలి. ఒకవేళ ఏదో మిస్టేక్ జరుగుతుంది, ఇప్పుడు చెప్పే నేను కూడా పొరపాటు జరుగుతుంది. వాక్యం ఒకటి చెప్పింది, నేను ఒక బోధ చేశాను మిమ్మల్ని చేయొద్దని, అదే నేను చేశాను అనుకో, ఆ విషయం వెంటనే నేనేం చేయాలి? సరి చేసుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? అట్లా మనం కూడా అందరూ కూడా సరిదిద్దు. అంటే చేసిన పొరపాటే చేస్తే పరిపూర్ణతలోకి అబద్ధం ఆడని క్షమించి ప్రభు, మళ్ళీ ఆడటం మళ్ళీ 100 సార్లు ఆడటం, అది క్షమిస్తాడా? లేదు. దానికి తగిన శిక్ష శరీరం. బోధకులైన మనం ఏం చేస్తామంటే మరి కఠినమైన శిక్ష భరిస్తాం. ఇంకో దగ్గర ఏముంది? యేసుప్రభు సాక్షాత్తు చెప్పాడు. ఏం చెప్పాడు? మత్తయి సువార్త 5:19 మత్తయి సువార్త 5:19 ఎంతసేపు? కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగిలిన అల్పమైన వాటిలో ఒకటిని మీరి మనుషులకు అలాగను బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అత్యల్పుడు అనబడతాడు. ఎక్కడండి? ఓకే. ఇక్కడేమో గణపరిచేస్తారు కదా, బోధనలు దండలు బండలు వేసేస్తూ ఉంటారు కదా, అక్కడే ఉంటారా? నేను అనుకోవటం వినేవారే, ఇక్కడ కూర్చొని విని పాటించేవారే పరలోక రాజ్యంలో గొప్పవారు కదా. సీన్ అండ్ అన్సీన్. ఇక్కడ కనపడేవారు అక్కడ కనపడరు, ఇక్కడ కనపడిన వారు అక్కడ కనపడతారు. అర్థమవుతుందండి? అందుకనే జాగ్రత్తగా ఉండాలి. అంటే మన రహస్య జీవితం కూడా పవిత్రంగా ఉండాలి. మన ఆలోచన జీవితం కూడా పరిపూర్ణంగా ఉండాలి. నా ఆలోచన, నేను మా నోటితో చెప్పేది ఒకటి, ఆలోచన విధానం ఒకటి. నేను ప్రేమిస్తున్నానంట వెనకెళ్ళిపోతుంది కదా, అట్లా అది ఉండకూడదు. సెకండ్ థాట్ ఉండకూడదు. అందుకని దాన్ని ఏక మనసు అనేది ఉండాలి. ఏక మనసు ఉండాలి. భక్తులందరికీ ఏముండాలి? ఏక మనసు ఉండాలి. ఇక్కడ ఒక మాట చెప్పి ఇంకోటి, అలా చాలామంది 99% ఉంటారు. 1% మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి అందుకనే చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకో. వీళ్ళు ఏమని చేశారంటే నిష్పాలో తీర్మానం చేశారు. ఎందుకు? ఎవరికి చెప్పింది లేదు. వాళ్ళంతటి వాళ్ళు ఏం చేశారు? తీర్మానం చేశారు. అందుకనే అలాంటి కుదరదు. ఈయన దావీదు కూడా మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు మొదటి తినవసరం లేదు. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 13వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఏం చెప్తాడంటే, మనం మందసాన్ని తీసుకొద్దాం, 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉంది, కిరియత్ అర్బాలో ఉంది, అక్కడ తీసుకొద్దాం అంటే రాజుకి ఎవరైనా వ్యతిరేకం చెప్తారా? రాజా ఆలోచన మంచిది, తీసుకొద్దాం. వాక్యానుసారంగా కాకుండా ఒక బండిని కట్టి ఉద్యానం ఇంకొక ఆయన పెట్టేసి ఏం చేశారు? దాన్ని తీసుకొచ్చారు. అది వాక్యానుసారం. దాన్ని లేవీలు మాత్రం ఏం కావాలి? మోసుకుంటారు. అసలు తెలియదు. రాజు అయ్యాడు, దేవుని ఎరిగినవాడు, విశ్వాసం ద్వారా గులియాతుని చంపినవాడు కదా. ఇక్కడ మందసాన్ని తీసుకొచ్చే విధానం. అందుకనే వాక్యం చాలా అవసరం. వాక్యం తెలియక నేర్చుకోక చెప్పినప్పుడు పొరపాట్లు చేసే విశ్వాసాలు చాలామంది ఉంటున్నారు. చెప్పి పాటించిన సేవకులు కూడా లేక బోధకులు కూడా చాలామంది ఉంటున్నారు. ఈ తారతమ్యాలు లేకుండా ఎలా ఉండాలి? సరిగా ఉండేది నేర్చుకోవాలి. కాబట్టి అందుకనే వాక్యం నేర్చుకుని సరిగా ఉండాలి. అప్పుడు దేవుని వాక్యాన్ని తాను ధ్యానించినప్పుడు సరి చేసుకుని ఏం చేశాడు? లేవీయుల ద్వారానే తీసుకొచ్చాడు. ప్రజలను అడిగాడు. అడిగితే వాళ్ళు ఏమంటారు? రాజు చెప్పింది వద్దంటారా?
కనీసం లేవీయులు కూడా ఏం చేశారు? రాజా ఇది మేము తీసుకురావాలని ఎవరైనా చెప్పారా? కాకతీయులే దాన్ని మోసుకురావాలని చెప్పారా ఎవరైనా? లేవీయుల పని కదా అది. లేవీయుల్లో కాకతీయుల పని అది, మందసాన్ని మోసుకునే పని. ఓకే అండి. సామాను మోసేది బండ్ల మీద. బళ్ళు దేనికి ఇచ్చారంటే ఆ సామాను మోయటానికి ఇచ్చారన్నమాట. సో ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ క్షుణ్ణంగా మీరు తెలుసుకోవాలి. సరే, మీరంతా బిజీగా ఉంటారు కాబట్టి, పనులు చేసుకొస్తారు కాబట్టి, దేవుడు మమ్మల్ని ప్రత్యేకంగా పెట్టాడు కాబట్టి మేము వాటన్నిటిని ధ్యానించి వివరంగా మీ అందరికీ చెప్పాలి. చెప్పినప్పుడు ఏం చేయాలి? పాటించాలి. ఎవరు పాటించాలి? ఎవరు పాటించాలి? నరసింహారు చెప్పేవాళ్ళు బాగా చెప్పారు. చెప్పేవాళ్ళు పాటించాలి, ముందు చెప్పేవాళ్ళు పాటించాలి, అందరూ కూడా పాటించాలి. లేకపోతే ఏమవుతుంది? తొట్టిల్లుతుంది, బండి బోల్తా కొడుతుంది. అర్థమైందా? అట్లా లేకుండా చూడాలి. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 2వ వచనంలో, ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి, యెహోవా ఇశ్రాయేలు దేవా, నేడు ఇశ్రాయేల్లో ఒక గోత్రం పోయింది. ఎందుకు పోయింది? వీళ్ళు ముందుగా ఏం చేశారు? వాళ్ళు డిసైడ్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తుంది. దేవ సాయంకాలం వరకు కూర్చున్నారంట. దేవా ఇప్పుడు ఏం చేయాలి? ఎవరి బుద్ధి ఏమవుతుంది? కాబట్టి ఆ విధంగా చేశారు. ఇది ఇశ్రాయేళ్లకు సంభవింపనేలని బావుగా ఏడ్చారు. మర్నాడు జనులు వేకువని లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను, ఇప్పుడు ఆత్మీయ క్రమంలోకి వస్తున్నారు అన్నమాట. అప్పుడు ఇశ్రాయేలీయులు ఇశ్రాయేల్ గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారు ఎవరైనా విచారించది, ఏలయనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవల్లని ఖండితంగా ప్రమాణము. ఇది ఒకటి. ఎవరైతే మనం సమాజంగా కూడినప్పుడు రారో వాళ్ళందరికీ ఏం చేయాలి? అయితే ఒకరు రాలేదు. ఎవరు రాలేదు? బెన్యామిన్ కదా, యాబేష్. చూడండి, ప్రమాణం చేసింది. ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీనులను గురించి పశ్చాత్తపడి, నేడు ఒక గోత్రం ఇశ్రాయేల్లో నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. మిగిలిన వారికి భార్యలు దొరికినట్లు మనము మన కుమార్తెలకు వారికి పెళ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసి. ఎవరి తోడంటే? యెహోవా తోడని ప్రమాణం చేశారు కాబట్టి ఇక అది మార్చడానికి వీల్లేదు. వారి విషయంలో ఏమి చేయగలమని చెప్పుకుంటారు. మరియు వారి ఇశ్రాయేల్ గోత్రంలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా, సమాజమునకు చేరిన యాబేష్ గిలాతు నుండి సేనలోనికి ఎవడనూ రాలేదని తేలెను. జనసంఖ్య చేసినప్పుడు యాబేష్ గిలాదు నివాసుల్లో ఒకడును అక్కడ లేడు. ఒక్కడు లేడంటే యాబేష్ గిలాదు. కాబట్టి సమాజపు వారు వీరికి ఇప్పుడు దొరికిందనమాట ఛాన్స్. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్ గిలాదు నివాసులందరినీ కత్తివాతను హతం చేయండి. మీరు చేయవలసిందేమనగా ప్రతి పురుషుని ప్రతి పెళ్ళైన స్త్రీని నశింప చేయవలనని చెప్పిరి. యాబేష్ గిలాదు నివాసుల్లో పురుషుని ఎరగని 400 కన్యకలైన స్త్రీలు దొరకగా కనాను దేశమందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చారు. కాబట్టి వీరేం చేశారంటే, వాళ్ళు 12,000 మందిని పంపించి యాబేష్ గిలాదు వారి మీదకి పురుషుల్ని పెళ్ళైన స్త్రీలని ఏం చేశారు? చంపేసి పిల్లల్ని కూడా చంపేశారు. చూడండి, ఎవరి సహోదరులు, యుద్ధం ఎవరి మధ్యలో జరుగుతుంది? సో ఇవన్నీ కూడా అందుకనే చిక్కులు పెట్టి పాపం ఏం చేస్తుంది? ఒకదాని నుంచి ఒకటి. దావీదు కూడా అట్లాగే చేశాడు. ఏం చేశాడు? మొట్టమొదటిగా వ్యభిచారం చేశాడు. వ్యభిచారం తర్వాత ఏమైంది? గర్భవతి అయింది. ఆ విషయం దాన్ని దాచేద్దాం, కప్పి పెట్టేద్దాం అనుకున్నాడు, కానీ
తర్వాత ఈయన చంపవలసి వచ్చింది. ఎవరిని? ఊరిని కదా. ఇవన్నీ కూడా రహస్య పాపాలు. రహస్యంగా చేసేద్దాం, తప్పించుకుందాం అంటారు. ఇప్పుడు ఏమవుతుందండి? గర్భవతి నువ్వు పాపం చేసావు, అక్కడ ఏమైంది? ఈ పాపం సీక్రెట్గా చేసావు, గర్భం ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని దాచిపెట్టాలంటే ఏం చేయాలి? ఏం చేశాడు? ఎంత చూడండి, ఎంత నీతిమంతుడు, ఎంత భక్తుడని చెప్పుగా ఉండాలో అంత ఘోరమైన పాపం. తన భర్తని పిలిపించి తన ఇంటికి పంపిస్తే ఈ పిల్ల ఎవరి పిల్ల? తన ఉజ్జాపు బిడ్డ, ఊరియా బిడ్డ అనుకుంటారు, ఊరియా బిడ్డ అనుకుంటా అని చేసి ఎన్ని కల్పితాలు చూడండి. అయితే పైన దేవుడు ఉన్నాడు లేదా? దేవుడు పైన ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు దీన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. నీతి కార్యాలు చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు, నీకు బహుమానం ఇస్తాడు. నీతి కార్యాలని చేయటానికి నీతిమంతులుగా తీర్చాడు దేని కొరకు. కాబట్టి చివరికి ఏం చేశారంటే 400 మందిని ఏం చేశారు? ఆడపిల్లల్ని, పెళ్లి కాని ఆడపిల్లల్ని తీసుకొచ్చారు. ఎవరి కొరకు? చేసిందంతా వీళ్ళే, మళ్ళీ ఇదంతా చేయవలసింది వీళ్ళే. ఎవరు కావాలంటే ఆ గోత్రం కూడా కలిసి ఉండాలి. అందుకని చేసే ముందు జాగ్రత్త అనేది ఉండాలి. ఇప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి బైబిల్ చదవాలా వద్దా? లేచినప్పుడు చదవాలా వద్దా? ప్రార్థన చేయాలా వద్దా? మీటింగ్ ఉన్నప్పుడు రావాలా వద్దా? ముందుగానే సిద్ధపడాలి కదా. 7 గంటలకి, 6:30 గంట, ఎన్ని గంటలకు వస్తాం యూత్ మీటింగ్? 7 గంటలకి. కాబట్టి యాబేష్ గిలాతిలాగా ఉండకూడదు, అపవిత్రులైన బెన్యామీన్లాగా ఉండకూడదు. ఈ గొడవలు చిక్కులు పెట్టే దాంట్లో చిన్న విషయమే కదా అంటారు. చిన్న విషయం అయితే నేనెందుకు చెప్తానండి? అందరూ చిన్న విషయమని అందరూ 7 గంటలకు వచ్చారనుకోండి, ఏమవుతుంది? ఏమో వెన్నెల అందరూ 7 గంటలకు వచ్చారు అంటే లేటుగా వచ్చిన వాడు తెలివైన వాళ్ళ? ఆ దొంగ తెలివి. ఆ తెలివితేటలను బట్టి దావీదుకి ఏమైంది? శిక్ష వచ్చింది. అర్థమైందా? పాపం వల్ల పుట్టిన బిడ్డ ఏమైంది? పాపానికి వచ్చే జీతము. పాపంలో పుట్టిన బిడ్డ చనిపోయింది. ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నీ ఉపవాసాలు దానికి దేవుడు అంగీకరిస్తాడా? సూత్రం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అవివాహితులు అంటే అవివాహితులు అంటే ఏమంటారు? అన్మ్యారీడ్. మనం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు సంబంధులం కాదు. సో మనల్ని ఏం చేశాడు? తిరిగి మన భరించబోయే వధువు సంఘంలో మనల్ని క్రీస్తు చేశాడు. కాబట్టి అవివాహితులు అన్నది కదా. సో కాబట్టి అటువంటి వారిని మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు వివాహితులుగా చేశాడు. ఎవరు వివాహితులుగా? ఎవరికి? యేసు. అది స్పిరిచువల్ మ్యారేజ్. ఎంతకాలం ఉంటాం? ప్రభు మహిమలో, దేవుని మహిమలో యుగయుగాలు ఉంటాం. ఈ ఆధిక్యతలు ఉన్నప్పుడు మనం ఎందుకు ఇట్లా చేయాలి? రాజు లేడు కాబట్టి ఇష్టానుసరంగా చేసి చిక్కుల్లో పడ్డారా లేదా? మనం కూడా అట్లా చేసి లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఈ ఆత్మీయ విషయాలని ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేసి చిక్కుల్లో పడతాం. సో వాళ్ళు కూడా ఒట్టు పెట్టేసుకున్నారు తమ ఇష్టానుసారంగా. ఇప్పుడు వచ్చి ఇక్కడ సాయంకాలం వరకు కూర్చుని ఏడ్చి మళ్ళీ అప్పుడు స్పిరిచువల్ ఆర్డర్, దహన బలి, సమాధాన బలి. మనుషులు చేసిన తప్పుకి ఎప్పుడు కూడా రియాక్షన్ ఉంటానే ఉంటుంది. ఏదో సూత్రం ఉంది కదా, ఏంటి? ఎవరి యాక్షన్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది. అర్థమవుతుందండి? ఉంటుంది. దేవుడు అట్లా వదలడు. కాబట్టి అందుకనే ఫిజికల్ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండి అది మనం చిక్కులు పెట్టి పాపంలో పడేసి బంధించేటట్టుగా ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం.